60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కష్టమైన యోగాసనాలు చేసుకోలేని వాళ్ళ కోసం సులభతరంగా ప్రతిరోజు చేసుకోవడానికి ఈ వీడియో మీకోసం. కాళ్ళు రెండు దగ్గరగా పెట్టి ఫస్ట్ మనం మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. సూక్ష్మ వ్యాయామం. చేతులు రెండు చక్కగా పెట్టుకొని రెండు కాళ్ళు దగ్గరగా చేర్చుకొని గాలి వదిలేస్తూ శ్వాసను వదిలేస్తూ తలని ముందుకు ఉంచండి. గడ్డము గొంతు దగ్గర తగిలేటట్లు శ్వాస తీసుకుంటూ తలని మెల్లిగా పైకి లేపుతూ వెనక్కి వంచండి. మీ వల్ల అయినంత వరకు వంచండి. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి రండి. శ్వాస వదిలేస్తూ ముందుకి గడ్డము గొంతు దగ్గర తగలాలి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెనక్కి శ్వాస వదిలేస్తూ ముందుకి శ్వాస తీసుకుంటూ మెల్లిగా వెనక్కి శ్వాస వదులుతూ మధ్యలోకి రండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడివైపు గడ్డము భుజం పైకి రావాలి. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి శ్వాస తీసుకుంటూ ఎడమవైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడివైపు మీ చెవులు భుజం వైపు వెళ్ళాలి. ఎంత వీలైతే అంతవరకు. మొత్తం బెండ్ చేసేసిన తర్వాత శ్వాస నార్మల్ శ్వాస, సాధారణ శ్వాస. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదులుతూ ఎడం వైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ కుడివైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ ఎడం వైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ముందుకి శ్వాస తీసుకుంటూ కుడివైపు కుడి చెవు కుడి భుజం పైకి రావాలి. మెల్లిగా వెనక్కి శ్వాస వదిలేస్తూ ఎడం వైపు మెల్లిగా ముందుకి శ్వాస తీసుకుంటూ కుడివైపు మెల్లిగా వెనక్కి శ్వాస వదిలేస్తూ ఎడం వైపు మెల్లిగా ముందుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. ఇప్పుడు అపసవ్య దిశలో తిరుగుతాం. శ్వాస వదిలేస్తూ ముందుకి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు ఎడమ చెవు ఎడమ భుజం పైకి మెల్లిగా వెనక్కి శ్వాస వదిలేస్తూ కుడివైపు మెల్లిగా ముందుకు శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు మెల్లిగా వెనక్కి శ్వాస వదిలేస్తూ కుడివైపు మెల్లిగా ముందుకి. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు మెల్లిగా వెనక్కి శ్వాస వదిలేస్తూ కుడివైపు మెల్లిగా ముందుకి శ్వాస తీసుకుంటూ మధ్యలో. నిల్చొని చేసుకోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు మెడ భాగం అయిపోయింది. ఇప్పుడు మనం భుజాలు సూక్ష్మ వ్యాయామం. చేతులు 2 పైకి లేపుతూ వృత్తాకారంలో వీలైనంత వరకు తిప్పండి. 2 చేతులు ఒకేసారి తిప్పలేని వాళ్ళు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కసారి కూడా తిప్పవచ్చు. ఇట్లా ముందుకి ఒక 4-5 సార్లు, మళ్ళీ వెనక్కి ఒక 4-5 సార్లు. వీలైనంత వరకు మోచేతుల దగ్గర చక్కగా ఉండాలి. 5 వేళ్ళు ఒక చోట ఉండాలి. బొటన వేలు కూడా మిగతా వేళ్ళతో పాటే ఉంచుకోవాలి. ఒక 5 సార్లు ముందుకి, 5 సార్లు వెనక్కి వృత్తాకారంలో తిప్పిన తర్వాత చేతులు 2 శరీరానికి దగ్గరగా పెట్టుకొని ఓన్లీ షోల్డర్స్, భుజాలు మాత్రమే వృత్తాకారంలో తిప్పండి. ముందుకు ఒక 4-5 సార్లు, మళ్ళీ వెనక్కి 4-5 సార్లు. అయ్యాక ఒక్కొక్క చెయ్యి ఒకసారి పైకి లేపండి. ఎంత వీలైతే అంతవరకు. ఒక చెయ్యి తర్వాత ఇంకొక చెయ్యి. కుడి చెయ్యి పైకి వెళ్ళినప్పుడు ఎడమ చెయ్యి కిందకి రావాలి. ఎడమ చెయ్యి కిందకి వచ్చినప్పుడు కుడి చెయ్యి పైకి వెళ్ళాలి. ఒక 10 సార్లు చేసుకున్నాక చేతులని భుజాల పైన పెట్టి మోచేతులు 2 వీలైనంత దగ్గరకు తీసుకొని మెల్లిగా కిందకి తీసి వృత్తాకారంలో తిప్పాలి. ముందుకు ఒక 4-5 సార్లు తిప్పండి. మళ్ళీ వెనక్కి 4-5 సార్లు. చేతులు అలాగే ఉంచి చేతులు పక్క నుంచి పైకి లేపండి. భుజం నుంచి మోచే వరకు చక్కగా రావాలి, చెవికి దగ్గరగా రావాలి. శ్వాసని సాధారణ స్థితికి తెచ్చుకోండి. కాళ్ళు 2 కొంచెం వెడల్పుగా పెట్టుకొని చేతులు నడుము పైన పెట్టి నడుమును మాత్రమే తిప్పండి వీలైనంత వరకు పెద్ద వృత్తాకారంలో. మళ్ళీ రివర్స్ ఆపోజిట్ సైడ్లో. కాళ్ళు 2 దగ్గరగా చేర్చి చేతులు శరీరానికి దగ్గరగా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ, ఫస్ట్ శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ కుడివైపు వంగండి ఎంత వీలైతే అంతవరకు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ ఎడమవైపు. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ కుడివైపు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాసను వదిలేస్తూ ఎడమవైపు. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. ఇప్పుడు ఒక కాలు పైన మీకు నిల్చోగలిగినప్పుడు ఈ కాలు మాత్రమే ఇట్లా పైకి లేపి మళ్ళీ దగ్గరికి తీసుకురండి. కాలు పైకి లేపండి, మళ్ళీ దగ్గరికి తీసుకురండి. కాలు పైకి లేపండి, దగ్గరికి తీసుకురండి. అలాగే ఎడమ కాలు.
వీలైనంత వరకు లేపండి, మళ్ళీ దగ్గరకు తీసుకురండి. ఇట్లా చేయలేని వాళ్ళు ఏదైనా గోడ సపోర్ట్ తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు. ఎడమ కాలు మళ్ళీ కుడి కాలు. ఇది అయిన తర్వాత కుర్చీ లాంటి దానిపైన కూర్చోండి. కాళ్ళు రెండు దగ్గరగా చేర్చి కాళ్ళని మెల్లిగా పైకి లేపండి. మీ మడిమ భాగం వీలైనంత వరకు పైకి లేపండి. శ్వాస తీర్చుకుంటూ, శ్వాస వదిలేస్తూ మళ్ళీ మెల్లిగా కిందకి. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. శ్వాసను వదిలేస్తూ కిందకి తీసుకెళ్ళండి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. ఇప్పుడు మెడమ భాగం కింద పెట్టి మీ కాళ్ళని వేళ్ళు మాత్రమే పైకి లేపండి. కిందకి తీసుకెళ్ళండి. పైకి లేపండి, కిందకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. శ్వాస వదిలేస్తూ కిందకి తీసుకెళ్ళండి. 4-5 సార్లు ఇది చేయండి. మీకు ఈ చీల మండలం దగ్గర బాగా వ్యాయామం జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా వస్తుంది. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మిడుములు పైకి లేపండి. శ్వాస వదిలేస్తూ మిడుములు కిందకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ వేళ్ళు పైకి. శ్వాస వదిలేస్తూ వేళ్ళు కిందకి, శ్వాస తీసుకుంటూ మిడుములు పైకి. ఇలా ఒకసారి వేళ్ళు, ఒకసారి మిడుములు. ఇట్లా ఒక 4-5 సార్లు చేయండి. ఇప్పుడు వీలైనంత వరకు నిల్చొని చేయడానికి ట్రై చేయండి. కుర్చీని పట్టుకొని ఒక కాలు కుర్చీ పైన పెట్టి మోకాలు పట్టుకొని వీలైనంత వరకు కింద పొంగండి, మళ్ళీ వెనక్కి. మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటే ఇది చేయకండి. మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కుడి కాలుతో ఒక 4-5 సార్లు చేశాక మళ్ళీ ఎడమ కాలుతో ఒక 4-5 సార్లు చేయండి. ఇప్పుడు కొంచెం దూరంగా నిల్చొని కుడి కాలు కుర్చీ పైన పెట్టండి. వీలైనంత వరకు మోకాళ్ళు చక్కగా పెట్టుకోండి. ఎడమ చేయిని నడుము దగ్గర పెట్టుకోండి. గాలి వదిలేస్తూ ముందుకు వంగండి. ఎంత దగ్గరికి మీరు తీసుకెళ్ళగలిగితే చేయిని అంత దగ్గరికి తీసుకెళ్ళండి. కాళ్ళ వరకు, మీ పాదాల వరకు. గాలి తీసుకుంటూ చక్కగా లేయండి. గాలి వదిలేస్తూ ముందుకు వంగండి. గాలి తీసుకుంటూ పైకి లేయండి. గాలి వదిలేస్తూ ముందుకి, గాలి తీసుకుంటూ పైకి లేయండి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. అలాగే ఎడమ కాలు
ఇప్పుడు చేయిని నడుము దగ్గర పెట్టుకోండి. గాలి వదిలేస్తూ ముందుకి, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ ముందుకి, గాలి తీసుకుంటూ పైకి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. మీ శ్వాసని సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత కుర్చీ పైన కూర్చొని వీలైనంత వరకు మీ నడుముని చక్కగా ఉంచుకోండి. ఇప్పుడు చేతులు 2 ముందుకు చాచి గాలి తీసుకుంటూ కుడివైపుకి తిరగండి. ఎంత వీలైతే అంతవరకు. గాలి వదిలేస్తూ, శ్వాస వదిలేస్తూ మధ్యలోకి రండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమవైపు. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి. ఇలా ఒక 5 సార్లు కుడివైపు, 5 సార్లు ఎడమవైపు. శ్వాస తీసుకుంటూ కుడివైపు, శ్వాస వదిలేస్తూ మధ్యలోకి. శ్వాస తీసుకుంటూ ఎడమవైపు, శ్వాస వదిలేస్తూ కుడివైపు. శ్వాస తీసుకుంటూ కుడివైపు, శ్వాస వదిలేస్తూ మధ్యలోకి రండి. శ్వాస తీసుకుంటూ ఎడమవైపు, శ్వాస వదిలేస్తూ మధ్యలోకి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. అయ్యాక కుర్చీలోనే కూర్చొని చేతులని బటన్ వేలు మధ్యలో పెట్టి 4 వేళ్ళు పైన పెట్టి ఈ బొడ్డు దగ్గర చేతులు పెట్టి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ మెల్లిగా ముందుకు వంగండి. ఎంత వీలైతే అంతవరకు వంగండి. బాగా ముందుకు వంగిన తర్వాత సాధారణ శ్వాసను పట్టి ఉంచకండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేయండి. శ్వాస వదిలేస్తూ మళ్ళీ ముందుకు. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. ఇది కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుంది. నాలుగైదు సార్లు చేసిన తర్వాత సాధారణ స్థితికి తీసుకురండి మీ శ్వాసని. పక్కన పెట్టేసి కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి లేదా సోఫాలో కూర్చోండి. కాళ్ళు 2 దగ్గరగా తీసుకొని గాలి శ్వాస వదిలేస్తూ ముందుకు వంగండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి రండి. ఎంత మీరు వంగగలిగితే అంతవరకు వంగండి. మళ్ళీ వెనక్కి రండి. శ్వాస వదిలేస్తూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. మీ శ్వాసని సాధారణ స్థితికి తెచ్చాక ఇప్పుడు కుడి కాలుని మోకాళ్ళ దగ్గర ఉంచి ఎంత మీ వలన అయితే అంత దగ్గరికి మీ పాదాన్ని మీ దగ్గరికి తీసుకురండి. గాలి తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కాలుని చక్కగా చేయండి. శ్వాస తీసుకుంటూ ముందుకు, శ్వాసను వదిలేస్తూ చక్కగా చేయండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు, శ్వాస వదిలేస్తూ చక్కగా చేయండి. ఇలా ఒక 3-4 సార్లు చేయండి. తర్వాత శ్వాస తీసుకుంటూ మోకాళ్ళ దగ్గర ఉంచి మొత్తం కాలుని కింద పెట్టడానికి ట్రై చేయండి. ఎంత దగ్గరికి వస్తే అంత దగ్గరికి. శ్వాసను వదిలేస్తూ చక్కగా చేయండి. శ్వాసను తీసుకుంటూ దగ్గరికి, శ్వాసను వదిలేస్తూ
చక్కగా చేయండి. శ్వాసను తీసుకుంటూ దగ్గరికి, శ్వాసను వదిలేస్తూ చక్కగా ఇలా ఒక 3-4 సార్లు చేయండి. అలాగే ఎడమ కాలు శ్వాస తీసుకుంటూ మీ పాదాన్ని దగ్గరికి తీసుకురండి. శ్వాస వదిలేస్తూ చక్కగా చేయండి. శ్వాస తీసుకుంటూ దగ్గరికి, శ్వాస వదిలేస్తూ చక్కగా చేయండి. ఇలా 3-4 సార్లు ఎడమ కాలుతో చేయండి. తర్వాత శ్వాస తీసుకుంటూ పక్కకి మడవండి. వీలైనంత దగ్గరికి తీసుకురండి. శ్వాస వదిలేస్తూ చక్కగా చేయండి. శ్వాస తీసుకుంటూ దగ్గరికి, శ్వాస వదిలేస్తూ చక్కగా చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ దగ్గరికి, శ్వాస వదిలేస్తూ చక్కగా చేయండి. ఇలా 4-5 సార్లు చేసుకున్నాక ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరగా తీసి, ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి తీసి, మోకాళ్ళని మీ మ్యాట్ దగ్గరికి లేదా ఫ్లోర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. మీరు దగ్గరికి తీసుకురాగలిగితే మీ పాదాలని వీలైనంత దగ్గరికి తీసుకురండి. తీసుకురాలేనప్పుడు ఎంత దగ్గర వీలైతే అంత దగ్గరికి తీసుకురండి. మోకాళ్ళని ఆడించండి. మోకాళ్ళ కింద తగిలేటట్లు ఆడించండి. మీ శ్వాసను సాధారణ స్థితికి తీసుకురండి. కాళ్ళు 2 చక్కగా పెట్టండి. ఇప్పుడు కుడి కాళ్ళని వంచి మీ పాదాలను వీలైనంత దగ్గరకు తీసుకురండి. మీ మోకాళ్ళని 2 చేతులతో పట్టుకొని శ్వాస తీసుకుంటూ, ఫస్ట్ శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ కుడివైపు తిరగండి. వెనక్కి చూడండి వీలైనంత వరకు. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ మళ్ళీ కుడివైపు తిరగండి. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ కుడివైపు తిరగండి. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి రండి. ఇలా ఒక 3-4 సార్లు చేయండి. అలాగే ఎడమ కాలు మోకాళ్ళ దగ్గర మడిచి మీ పాదాన్ని వీలైనంత దగ్గరకు తీసుకురండి. మీ మోకాళ్ళని 2 చేతులతో పట్టుకోండి. శ్వాస తీసుకొని, శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు తిరగండి. శ్వాస వదిలేస్తూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు, శ్వాస వదిలేస్తూ మధ్యలోకి రండి. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు, శ్వాస వదిలేస్తూ మధ్యలోకి. ఇలా 3-4 సార్లు చేసుకోండి. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చేతులు 2 మీ పక్కన సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు వీలైనంత వరకు కాళ్ళు ఇట్లా లేపడానికి ట్రై చేయండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా లేపలేని పరిస్థితిలో కంప్లీట్గా మీరు వెనక మీ వెన్నుముక్క పైన పడుకొని ఇప్పుడు వీలైనంత వరకు ఒక కాలు తర్వాత ఒకటి వీలైనంత హైట్కి లేపండి. ఎంత ఎత్తు వీలైతే అంత ఎత్తుకి లేపండి. ఇలా ఒక 10 సార్లు చేసుకున్నాక సాధారణ స్థితికి తెచ్చుకోండి. మీ శ్వాసని సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాలుని ఒక్కొక్కసారి ఎడమ కాలు ఎడమ వైపుకి తీసుకెళ్ళండి. మళ్ళీ 2 కాళ్ళు ఒక దగ్గరికి తీసుకురండి. మళ్ళీ ఎడమ కాలు ఎడమ వైపుకి తీసుకెళ్ళండి. మళ్ళీ కుడి కాళ్ళ దగ్గరికి తీసుకురండి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. అలాగే కుడి కాలు, ఇప్పుడు ఎడమ కాళ్ళని అలాగే ఉంచి కుడి కాలుని శ్వాస తీసుకుంటూ
ఎంత వీలైతే అంత కుడివైపు తీసుకెళ్ళండి, మళ్ళీ దగ్గరికి తీసుకురండి. ఇలా ఒక 4-5 సార్లు కుడి కాలుతో చేయండి. మీ కాలు 2 కాళ్ళు ఒక దగ్గరికి వచ్చినప్పుడు శ్వాస వదలండి, కాలు దూరం వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోండి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు చేసుకున్నాక ఇప్పుడు కుడి కాలు కొంచెం పైకి లేపి వృత్తాకారంలో తిప్పండి. ఎంత వీలైతే అంత దూరం తిప్పండి. ఇట్లా కుడివైపు 4-5 సార్లు తిప్పండి, మళ్ళీ ఎడమ వైపుకి 4-5 సార్లు తిప్పండి. అలాగే ఎడమ కాలుతో వృత్తాకారంలో కుడివైపు 4-5 సార్లు తిప్పండి, రివర్స్లో 4-5 సార్లు తిప్పండి. తర్వాత అలాగే మీ వెన్నుముక పైన పడుకొని ఇప్పుడు చేతుల్ని పైకి తీసుకెళ్ళండి, ఒక చేయి తర్వాత ఇంకొకటి. వీలైనంత వరకు శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఒక 10 సార్లు చేసుకున్న తర్వాత మీ శ్వాసని సాధారణ స్థితికి తెచ్చుకోండి. మోకాలు నొప్పులు లేని వాళ్ళు 2 కాళ్ళు మోకాళ్ళ దగ్గర మడిచి వీలైనంత దగ్గరికి తీసుకొని చేతుల్ని ఇట్లా చక్కగా ఉంచుకోండి. గాలి తీసుకుంటూ కాళ్ళని కుడివైపు తిప్పండి, తలని ఎడమ వైపు తిప్పండి. వీలైనంత వరకు చేయండి, మీకు వీలు కాకపోతే ఇది చేయకండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాసను వదిలేస్తూ కుడివైపు. ఇలా ఒక 5 సార్లు చేయండి. కాళ్ళు 2 దగ్గరకు రాకపోయినా పర్లేదు, మీకు వీలైనంత వరకు చేయండి. నడుము దగ్గర ఏదైనా పట్టేసినట్లుంటే ఇవి చేసిన దానివల్ల మీకు బాగా రిలీఫ్గా ఉంటుంది. ఇలా ఒక 5 సార్లు చేసుకున్నాక కాళ్ళను చక్కగా చేయండి. చేతులు కూడా శరీరాన్ని దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు కుడివైపుకు తిరిగి మీ పొట్టపైకి రండి. మీ చేతులని మీ చెక్కుల దగ్గర తీసుకురండి. మీ నుదురుని కింద పెట్టండి, 2 కాళ్ళు ఒక దగ్గరికి తీసుకురండి. గాలి తీసుకుంటూ మీ తలని పైకి లేపండి, వీలైనంత వరకు లేపండి. శ్వాస వదిలేస్తూ కిందకి రండి, నుదురుని భూమి కానించండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేయండి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి. ఇలా 4-5 సార్లు చేసుకున్నాక 1 నిమిషం విశ్రాంతి తీసుకోండి. మీ శ్వాసను సాధారణ స్థితికి తెచ్చుకోండి.
ఇప్పుడు మీ చేతులని కాళ్ళ కిందకి తీసుకురండి, మీ తొడ దగ్గరకు తీసుకురండి. మీ గడ్డమని కింద ఆనించండి. శ్వాస తీసుకుంటూ ఒక కాలు తర్వాత ఒకటి పైకి లేపండి. మోకాళ్ళ దగ్గర వంచకుండా చక్కగా పెట్టుకొని పైకి లేపండి. ఇలా ఒక 5 సార్లు చేసుకోండి. కాలు పైకి పోయినప్పుడు శ్వాస తీసుకోండి, కాలు కిందకు వచ్చినప్పుడు శ్వాస వదిలేయండి. ఇలా చేసుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడానికి శిథిలాసనంలో ఉండండి. కుడి కాలు కుడి చెయ్యి చక్కగా పెట్టుకోండి. కుడి చెవిని కింద ఆనించండి. ఎడమ కాలుని మడిచి ఎడమ మిడమని కుడి మోకాలికి తగిలేటట్లు పెట్టుకోండి. ఎడమ కాలుని ఎడమ చెయ్యిని మీ కళ్ళ ముందు పెట్టుకోండి. శ్వాసని సాధారణ స్థితికి తీసుకురండి. కుడి చేతిని చక్కగా తీసి కుడివైపు తిరిగి మళ్ళీ మీ వెన్నెముక పైకి రండి. కాళ్ళు 2 దగ్గరగా తీసుకురండి. చేతులు 2 శరీరానికి దగ్గరగా పెట్టుకొని కాసేపు శవాసనం వేయండి. వేరే ఏమి ఆలోచనలు లేకుండా మీ శరీరంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా ఉండండి శవాసనంలో. మీకేమైనా టెన్షన్ ఉంటే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు కుడివైపుకి తిరుగుతూ పైకి లేసి వీలైతే కింద కూర్చోండి, లేదంటే కుర్చీలో కూర్చోండి. ప్రాణాయామం చేద్దాం. మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా కూర్చోండి. చేతులు 2 ధ్యాన ముద్రలో పెట్టుకోండి. మీ బొటన వేలు చూపుడు వేలు 2 కలిపి ఉంచండి. మిగిలిన 3 వేళ్ళు చక్కగా పెట్టుకోండి. మీ ముంచేతిని మోకాళ్ళ పైన పెట్టుకోండి. కళ్ళు మూసుకొని గాఢంగా గాలి తీసుకుంటూ గాలి వదలండి. ఒక 2-3 సార్లు గట్టిగా తీసుకొని కంప్లీట్గా వదిలేయండి. దీనివల్ల శ్వాస సాధారణ స్థితికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు వీలైనంత మెల్లిగా శ్వాస తీసుకోండి. మీ కంఠం వరకు శ్వాసను తీసుకొని మళ్ళీ మెల్లిగా శ్వాసను వదలండి.
మెల్లిగా శ్వాసను తీసుకోండి. మెల్లిగా శ్వాసను వదలండి. ఇలా ఒక 10 సార్లు శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మన శ్వాసని వీలైనంత ఎక్కువ ఉంచుకోవడానికి, లోపల మన ఊపిరితిత్తుల్లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎడమ చేతిని అలాగే ఉంచి కుడి చేతిని ప్రాణాయామ ముద్రలోకి తీసుకురండి. మీ చూపుడు వేలు మధ్య వేలు మడిచి మీ బటన్ వేలు దగ్గర పెట్టుకొని మీ మోచేతిని శరీరానికి దగ్గరగా ఉంచుకోండి. మీ బటన్ వేలుని కుడి ముక్కు పైన పెట్టుకోండి. మీ ఉంగరపు వేలుని ఎడమ ముక్కు పైన పెట్టండి. ఇప్పుడు కుడి ముక్కుని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోండి. మెల్లిగా తీసుకోండి. మీ కంఠం వరకు శ్వాసను తీసుకున్న తర్వాత మీ ఉంగరపు వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేసి మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా శ్వాసను వదిలేయండి. మెల్లిగా ఎంత వీలైతే అంత మెల్లిగా వదలండి. మొత్తం శ్వాసను వదిలేసిన తర్వాత వీలైతే మీరు కాసేపు శ్వాసను బిగబట్టి ఉంచగలిగితే ఉంచండి. మీరు శ్వాసని బిగించి ఉంచలేని పరిస్థితిలో మళ్ళీ శ్వాసని కుడి ముక్కు ద్వారా మెల్లిగా తీసుకోండి. ఇప్పుడు కుడి ముక్కుని బటన వేలతో మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలేయండి. వీలైనంత మెల్లగా వదలండి. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. వీలైనంత మెల్లిగా శ్వాసను తీసుకోవడం కానీ శ్వాసను వదలడం కానీ ఎంత మెల్లిగా వీలైతే అంత మెల్లిగా చేయండి. ఇలా ఒక 10 సార్లు చేసుకోండి. మీకు అధిక రక్తపోటు ఉన్న సాధారణ స్థితికి వచ్చేస్తుంది. రాత్రిలో నిద్ర పట్టకపోయినా ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఒక 10 సార్లు చేసుకున్న తర్వాత 1 నిమిషం సాధారణ స్థితిలో కూర్చోండి. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. మీ ఎడమ చేతిని మోకాల పైన ఉంచండి. దీన్ని చిన్ ముద్ర అంటారు. కుడి చేతిని ప్రాణాయామ ముద్రలో పెట్టుకోండి. మీ చూపుడు వేలుని మధ్య వేలుని మడిచి మీ బొటన వేళ్ళ దగ్గర ఉంచండి. ఇప్పుడు ఎడమ ముక్కుని మీ ఉంగరపు వేలుతో మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదలాలి. కుడి ముక్కు ద్వారా మాత్రమే వీలైనంత శక్తిని ఉపయోగించి శ్వాసను తీసుకోండి, శ్వాసను వదలండి. వీలైనంత 10 నుంచి 15 సార్లు చేయండి.
ఇలా 10 సార్లు చేసిన తర్వాత మెల్లిగా కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటూ శ్వాసని లోపలే ఉంచి కుడి ముక్కుని మీ బొటన వేలతో మూసి ఉంచండి. మెల్లిగా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదిలేయండి. కంప్లీట్గా వదిలేసిన తర్వాత కాసేపు వీలైతే ఉంచిపెట్టగలిగితే శ్వాసను బిగపట్టండి. మీ వల్ల కాని ఎడలో వదిలేసేయండి. ఇప్పుడు కుడి ముక్కుని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలిని శ్వాసను బాగా తీసుకోండి. శ్వాసను కంప్లీట్గా వదిలేయండి. ఒక 10 నుంచి 15 సార్లు చేయండి. ఇప్పుడు మెల్లిగా శ్వాసని ఎడమ ముక్కు ద్వారా తీసుకుంటూ కంఠం వరకే తీసుకోండి. ఇప్పుడు ఎడమ ముక్కుని మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా శ్వాసను వదిలేయండి మెల్లిగా. మీ శ్వాసను సాధారణ స్థితికి తీసుకురండి. ఇప్పుడు కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటూ ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదలండి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటూ కుడి ముక్కు ద్వారా వదలండి. 10 నుంచి 15 సార్లు చేయండి. ఇట్లా 10 నుంచి 15 సార్లు చేసిన తర్వాత మీ శ్వాసని సాధారణ స్థితికి తీసుకురండి. ఇప్పుడు 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచండి. మీ శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ముక్కుల ద్వారా శ్వాసను గట్టిగా తీసుకుంటూ కంప్లీట్గా వదిలేసేయండి. 10 నుంచి 15 సార్లు చేయండి. పది నుంచి 15 సార్లు చేసిన తర్వాత మీ శ్వాసని సాధారణ స్థితికి తీసుకురండి. ఇప్పుడు 2 చేతులు జ్ఞాన ముద్రలో పెట్టుకోండి. మీ బొటన వేలు చూపుడు వేలు కలిపి ఉంచి మిగిలిన 3 వేళ్ళు చక్కగా ఉంచండి. మీ మణికట్టుని మోకాళ్ళ పైన ఉంచండి. మీ శ్వాస సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. మన ధ్యానం లేకల్లా కళ్ళు మూసి ఉంచి మీ ధ్యాస మొత్తం శ్వాస మీద ఉంచండి. శ్వాస తీసుకోవడాన్ని శ్వాస వదలడాన్ని గమనిస్తూ ఉండండి.
ఇలా ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాస మొత్తం మీ ఆలోచనల మీద ఉంచండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటిని పట్టి ఉంచకుండా ఆలోచనల నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు ఒకే ఆలోచన మీద ఉండకండి. ఐదు నుంచి 10 నిమిషాలు చేసుకున్న తర్వాత మీకు ఆలోచనలు ఏమీ లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇప్పుడు మీ మునివేళ్లతో మెల్లిగా కళ్ళు మీ కనుబొమ్మల మసాజ్ లాగా చేయండి. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి మీ శ్వాసను నార్మలైజ్ చేయండి. మీ కాళ్ళు చక్కగా చేయండి. రక్త ప్రసరణ ఆగి ఉంటుంది కూర్చోవడం వల్ల చాలాసేపు. ఇప్పుడు కాళ్ళని ముందుకు వెనక్కి ఆడించండి. మీ పాదాలని కుడివైపు ఎడమవైపు తిప్పండి. అలాగే వృత్తాకారంలో తిప్పండి. ఇలా ప్రతిరోజు